మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. పైగా అతని గురించి చెప్పాలండి. కొమరం. కొమరం ఫస్ట్ షూటింగ్కి రాగానే అతని క్యారెక్టర్ ఉందని తెలుసుకుని ఏంటి ఇంత రెవెన్యూతో డైరెక్ట్గా సీన్లు ఉంటాయి, అతను ఒక కీ క్యారెక్టర్ తెలియదు పాపం, తను ఎక్స్పెక్ట్ చేయలే. రాగానే షార్ట్ అంతా చెప్పేసి పెట్టి రవణ్ అని ఇలా కొట్టు అన్న. అదే ఫస్ట్ సీన్లో ఉంటుంది కదా, అన్నా అన్నాడు. అంటే ఏంటో సార్ రవణ్ అని ఇలా ఫేస్ మీద ఇలా కొట్టినట్టుగా జస్ట్ ఇంతవరకు రావాలి. నేనేనా అన్నా అన్నాడు. నువ్వే కొమరం, నీది అదే క్యారెక్టర్, నాగుల్ క్యారెక్టర్ అని చెప్పేసి అప్పుడు మొత్తం చెప్తే కళ్ళమ్మని నీళ్ళు పెట్టేసుకుని దండం పెట్టిపోయాడు. ఏమొద్దు నాగులు, నీ కోసం యాక్చువల్గా నేను వెతుకుతున్నాను. ఇన్స్టాలో నీ రీల్స్ చూసినప్పుడు ఈ ఫేస్ ఆ క్యారెక్టర్కి, ఆ ఈవిల్ క్యారెక్టర్కి, అజుఘోష్ కొడుకు అనే ఒక ఫీలింగ్కి ఈ ఫేస్ బాగుంటుందని నేను ఎప్పుడో చూశాను. నీకు నేను ఛాన్స్ ఇవ్వడం కాదు, నీకోసం నేను ఎత్తుక్కుంటున్నా సార్ అని చెప్పి అక్కడి నుంచి అతను ఈ బికేమ్ సో మచ్ ఎమోషనల్. చేసినప్పుడు కసి మీద ఉన్నాడు. అలాంటి సార్ అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారని నిజంగా దెబ్బలు తినేసేవాడు. మా రీల్స్ అయితే మాస్టర్ ఉన్నాడు ఆయన మాస్టర్ రియలిస్టిక్గా ఉండాలంటే రియల్గా కొట్టేస్తుంటాడు. మాస్టర్ చచ్చిపోతాను మాస్టర్, ఎవరు రెస్పాన్సిబిలిటీ, కొంచెం చూసుకొని కొట్టేవాడి నేను చెప్తాను. అంటే ఒక పీక్ రియలిజంకి వెళ్ళిపోదాం ఈ సినిమాకి ఫిక్స్ అయిపోయాడు అతను. నాకు భయం వేసేది బంటర్ ముందు కూర్చొని. సో నిజంగా అది కొంచెం టచ్ అయినా, కర్రలు కానీ ఏదైనా టచ్ కొట్టినప్పుడు టచ్ అయినా, 2-3 దెబ్బలు తగిలినా చెప్పేవాడు కాదు. మళ్ళీ చెప్తే తగిలేస్తుందని డైరెక్టర్ గారు ఇంటెన్సిటీ తగ్గించేస్తారేమో అని. ఎందుకంటే ఆలోట్ వెళ్ళిపోయాడు. ఇంకా తనకు అవసరం నా ఎంతకైనా కష్టపడతా అని. ఈ సందర్భంగా అతనికి నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను కొమరానికి. బట్ చాలా మంచి పేరు వచ్చింది అతనికి. ఎస్ సార్. అండ్ చాలామంది ఇరుముడి చూసిన తర్వాత అంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మీ సెన్సిబిలిటీకి, ఆయన ఆ యాక్టింగ్కి, సో రామ్ చరణ్ గారితో మీ మూవీ పెడితే చాలా బాగుంటుందని చెప్పి అసలు సోషల్ మీడియా అంతా అవే మెసేజ్లు పెడుతున్నారు. అవునండి. సో ఆ ప్లానింగ్ ఏమైనా ఉంది? అదేనండి స్టోరీ అండి. దేనికైనా సార్ ఫస్ట్ మనకు బాగా నచ్చి ఇది ఒక అద్భుతంగా కథ అవుతుంది, దేనికి క్యారీడ్ అవి అయిపోకూడదు కదా. ఇప్పుడు ఈ సినిమా నాకు ఒక రెస్పెక్ట్ ఇచ్చింది, ప్రేక్షకులు నన్ను చూసే విధానాన్ని కొంచెం పెంచింది సార్. దాన్ని ఇంకా పెంచేలా ఉండాలి తప్ప కదా కంగారుగా ఏదో కథ చేసేసి అలా కాదు కదా. సో ఫస్ట్ ఐ ఫోకస్ ఆన్ రైటింగ్, దెన్ ఆ రైటింగ్లో ఎవరు సూట్ అవుతారు అనేది. ఓకే. బట్ నిజంగా నాకు అదృష్టం ఉండే ఆ రైటింగ్ కరెక్ట్గా సూట్ అయ్యి నిజంగా మీరు అన్నట్టు చరణ్ గారు లాంటి వ్యక్తి అక్కడ వెళ్ళానంటే గ్రేటే సార్. అండ్ మైత్రి గురించి మాట్లాడుకోవాలి సార్. ఇంత పెద్ద అద్భుతానికి బ్యాక్ ఎండ్లో ఉండి ఫుల్ సపోర్ట్ చేసిన వాళ్ళు. నాకు ఒక చిన్న విషయం తెలిసింది, మీరు ఫస్ట్ సీలేరుకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సమస్యలు వచ్చి మెయిన్ కాస్ట్ కొంతమంది వెనక్కి వచ్చేసిన తర్వాత, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్పటికి షూట్ స్టార్ట్ అవ్వలేదు, పరిస్థితులను చూసుకొని వెనక్కి వచ్చేసిన తర్వాత అక్కడ రవితేజ గారికి కానీ మొత్తం వాళ్ళు సెట్ చేసిన విధానం, స్టేయింగ్ కోసం కానీ చాలా కష్టపడ్డారని తెలిసింది. అయ్యో నెవర్ బిఫోర్ అండి. అసలు 250 మంది చాలామంది అక్కడ. ఇప్పుడు మీరు షూటింగ్ చేస్తే ఎంత క్వాలిటీ వర్క్ చేస్తాం కదా, ఇక్కడ వాడినట్టే జిమ్మీలు వాడాం, మంచి ఎక్విప్మెంట్ వాడాం, స్టడీ క్యాంప్స్ వాడాం, గింబల్ వాడాము. మరి ఆ ఎక్విప్మెంట్ తేడానికి మనుషులు, ఆ రోడ్డే సరిగ్గా ఉండదు, అంత గుంతల రోడ్డు. ఒక్కసారి అక్కడ లోపలికి వెళ్ళిపోయి ఏదైనా మిస్ అయిందంటే ఇంకా నెక్స్ట్ రోజే రావాలి తప్ప ఆ రోజు తేడానికి లేదు. ఇంకా అది ఏదైనా కూడా ఆ సీరియల్లో చిన్న మార్కెట్ ఉంటుంది, అక్కడ మనం కొంచెం పువ్వులు, పళ్ళు, కాయలు, పాల ప్యాకెట్లు ఇంతవరకు ఓకే. దానికి మించి ఏదొచ్చినా రాజమండ్రి తేవడమే, లేదంటే మారేడుమిల్లి వెళ్ళాలి. సో అవి కూడా చాలా దూరం కదా. వర్షాలు పడాయి అనుకోండి, అక్కడ ఏదో ఒక బండి డీసీఎం మీద దిగిపోయింది అనుకోండి, ఇంకంతే. ఆ వెనకాతల షూటింగ్లో అక్కడే ఉంటారు. అలాంటి పరిస్థితి. ఇదంతా వదిలేదండి. పాపం ఆడపిల్లలు ఉన్నారు, ఈ 10 మంది ఆడపిల్లలు. వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 2 చిన్న లాడ్జ్లు ఉన్నాయి. బాలాజీ గారు ఒక ఆయన ఉంటారు, పొల్లూరులో చేసినప్పుడు రమణమూర్తి గారు, వీళ్ళిద్దరూ ఫుల్ సపోర్ట్. అక్కడే అందరం అడ్జస్ట్ అయ్యి మెయిన్ టీం అంతా. హీరో గారికి ఏంటంటే ఆ జన్కో గెస్ట్ హౌస్ ఒకటి ఉంటుంది, అది ఇచ్చేసి దాన్ని స్పెషల్గా చాలా మార్పిచ్చారు. దాన్ని అంతా మార్పిచ్చి సాయి కుమార్ గారు మేమందరం అయితే చాలా చిన్న రూమ్స్, అది చిన్న లాడ్జ్లో ఉంటుంది, డీసెంట్గానే ఉంటుంది కానీ చిన్న హోటల్ అనమాట. ఇంకా మిగతా వాళ్ళ ఇళ్లలో వాళ్ళలోనే వీళ్ళల్లోనే అడిగి తీసుకొని హౌస్లు అంటే అదే వాళ్ళు ఏదైతే ఉంటున్నారో అంటే సంకల్పం అంతే. ఇక అక్కడ రాసి పెట్టాడు నాకు దేవుడు, అక్కడ నేను చేయాలని. అదే అది జరగదేమో అనుకున్న దగ్గర జరిగింది షూటింగ్. ఎందుకంటే అసలు నేను వెళ్ళగానే అక్కడ ఐఎఫ్ఎం గుడి ఉంది డ్యామ్ కానుకొని. నాకు అసలు బుర్ర తిరిగిపోయింది. అసలు ఇనీషియల్గా నాకు ప్లానింగ్ అది కాదు, డ్యాము ఇది కాదు. ఎప్పుడైతే డ్యామ్ చూసానో డ్యామ్లో క్యారెక్టర్ చేశాను సినిమాలో. అదే గుడిలో షూటింగ్ చేద్దాం. అదే ఈ సినిమాకు ఉండే ప్రత్యేకత ఏంటంటే మీకు సినిమాలో పేర్లు బయట పేర్లు ఒకటే.
అంటే సీలేరే ఆ. పొల్లూరే పొల్లూరే. డొంకరాయ్. సో ఏంటంటే ఈ ప్రపంచం నా కథ కోసం ఉందా అనే ఫీలింగ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ సార్, ఎంత ఫ్రెష్ లుక్ వచ్చిందంటే. ఫ్రెష్ లుక్ వచ్చింది. అవును, టెరైన్ ఇదంతా. ఆ నేపథ్యం కూడా కథలో ఒక భాగం అయిపోయింది. మనం మామూలుగా మలయాళ సినిమాలు ఓటీటీలో చూస్తుంటాం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇట్లాంటి కొన్ని సినిమాలు రూరల్ ఏరియాలో జరిగినప్పుడు ఆ కొండలు అవి చూపిస్తున్నప్పుడు ఆ సస్పెన్స్ కానీ అదంతా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ డివోషనల్గా క్యారీ ఫార్వర్డ్ అయింది, ఆ సస్పెన్స్ క్యారీ ఫార్వర్డ్ అయింది, ఆ ఊరే అసలు సినిమాలో ఒక భాగం అయిపోయింది. అవునవును. ఇప్పుడేనండి ఫస్ట్ ఏదైనా ఇలాంటి కథలకి ఏంటంటే ఫస్ట్ ఆడియన్స్ని ఒక ప్రపంచంలో, ఆడియన్స్ అసలు థియేటర్కి ఎందుకు వస్తారు? వాళ్ళు ఉన్న ప్రపంచం నుంచి వేరే ప్రపంచానికి రావడానికి. కరెక్ట్. ఆ వేరే ప్రపంచానికి మనం తీసుకెళ్ళినప్పుడు అంటే సగం పని అయిపోద్ది. అక్కడి నుంచి మన కథ, కాన్సెప్ట్, కాన్ఫ్లిక్ట్లు ఇంకా వర్కౌట్ అయితే పూర్తిగా పని అవుద్ది. ఆ రెండు జరిగినాయి. ఫస్ట్ ఇలా కూర్చోగానే 10 నిమిషాలు యాలలో సాంగ్ రాగానే మనం వెళ్ళిపోయాం, సీలేరు పొల్లూరులోకి వెళ్ళిపోయాం. సో అక్కడ ఉండే క్యారెక్టర్తో నాకు చిన్నగా కనెక్ట్. ఆ పాప, చిన్న స్కూలు, ఆ వాటర్ ఫాల్స్, అక్కడి నుంచి సైకిల్ మీద అడవిలోంచి తొక్కుంటూ వెళ్ళడం. యాక్చువల్గా ఏదైనా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్న సినిమాకి ఫస్ట్ క్వాలిటీ అదే సార్. ఎగ్జాక్ట్ సార్. ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళగలడం. నాకు అలాంటి దొరికింది. ప్రొడ్యూసర్లు సపోర్ట్ చేశారు. అంతంత దూరం 250 మందిని పంపించి అక్కడ అకామిడేషన్ ఇదంతా మా ప్రొడక్షన్ కంట్రోల్ దినేష్ అని, అతను మా మేనేజర్ వలి, అందరం ఇంకా టీం వర్క్ సూపర్ చేసి నాకు ఏం కావాలో అది నేను చేసుకొని ఇచ్చారు. సూపర్. అండ్ ఎన్టీఆర్ గారికి ఎందుకు సార్ ఇరుముడి మీద ఫస్ట్ నుంచి కూడా అనౌన్స్మెంట్ నుంచి కూడా ఒక బలమైన నమ్మకం అంట జూనియర్ ఎన్టీఆర్ గారికి, పక్కా కొట్టది. మా రవి గారికి, ప్రొడ్యూసర్ రవి గారికి మంచి అసోసియేషన్ ఉంది తారక్ సార్తో. సో డిస్కషన్లో ఉన్నప్పుడు మైత్రిలో జరిగే సినిమాలన్నిటి గురించి ఒక డిస్కషన్ వస్తుంది కదా, ఉన్నప్పుడు ఈ సినిమా గురించి అందరికీ ఇరుముడు అనగానే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది కదా, ఒక వైబ్. సో ఆయనకు అనిపించిందంట. ఎప్పుడైనా మాట్లాడారు? నేను ఇప్పుడు మాట్లాడలేదు. సో ప్లానింగ్ ఉందా అంటే నేను అడిగేది రామ్ చరణ్ గారిని, ఎన్టీఆర్ గారు కానీ, బన్నీ గారు కానీ, ఆ స్థాయిలో ఒక కాల్ వచ్చి ఒక మంచి కథ చెప్పమంటే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. బట్ ఫస్ట్ నేను పర్ఫెక్ట్గా ఒక కథ అనుకుంటే అప్పుడు నేను కాన్ఫిడెంట్గా నేను కూడా సార్ ఈ కథ ఉంది వినండి అని ఎవరికైనా చెప్పడానికి బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ రైటింగ్. ఎందుకు నేను పదే ఇంత బలంగా అడుగుతున్నానంటే మీ స్కిల్స్కి కానీ, మీ రైటింగ్ కానీ, మీ టెక్నిక్ కానీ ఆ స్థాయి సినిమా తీయగల మ్యాజికల్ కెపాసిటీ మీకు ఉంది. ఇన్ని రోజులు ఒకే ఒక్క దగ్గర ఆగిందంటే ఆ మార్కెట్ క్యాలిక్యులేషన్స్. సో ఇరుముడి ఆ లైన్ని చెడిపేసింది. సో ఈగర్గా వెయిట్ చేస్తుంది సార్ ఇంకా పెద్ద స్కేల్లో పెద్ద సక్సెస్. సో శివ నిర్వాణ అనే వ్యక్తి స్థాయి, బలం ఏందనేది మేము అంతా చూస్తున్నాము. సో మిమ్మల్ని వేరే లీగ్లో చూడాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.